అమ్మా, మామిడికాయ పులిహోర రెసిపీ చెప్పొచ్చుగా. మామిడికాయ పులిహోరకి కావాల్సిన ఐటమ్స్ చెప్తున్నాను. ఈ కప్తో కప్పుడు బియ్యం తీసుకున్నాను. దీనికి ఇది పుల్ల మామిడికాయ, పచ్చి మామిడికాయ. ఈ కాయ సరిపోతుంది. అలాగే పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, కొంచెం మెంతులు, పసుపు, ఒక 2 స్పూన్లు నువ్వులు, ఇంగువ, ఎండుమిరపకాయలు 5, పచ్చిమిరపకాయలు 10, 1 ఇంచు అల్లం, ఒక గుప్పుడు శనగపప్పు, గుప్పుడు మినగపప్పు, గుప్పుడు జీడిపప్పు, అలాగే గుప్పుడు కరివేపాకు. ఈ కప్పు బియ్యంకి 2 కప్పులు వాటర్ వేసుకుంటాం. కొంచెం ఒక పావు స్పూను ఆయిల్ వేసుకుంటాం. అంటే ముద్ద అయిపోకుండా ఒక మెతుకు అంటకుండా ఉంటుందన్నమాట. ఇది వేసుకొని కుక్కర్ విజిల్స్ పెట్టుకుంటాం. 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆపేసుకుంటాం. కుక్కర్ విజిల్స్ వచ్చేలోపు మనం ఈ మామిడికాయని పీల్ చేసుకొని తురిమేసుకొని ఉంచుకుందాం. పులిహోర కూడా చాలా బాగుంటుంది టేస్ట్. ఈ సీజన్లో దొరుకుతుంది కదా మనకి. దొరికేటప్పుడు కంపల్సరిగా చేసుకోవాలి మామిడికాయ పులిహోర. చాలా బాగుంటుంది. కుక్కర్ చాలా ఉంది. ఇప్పుడు మనం ఈ అన్నంని ఒక పళ్ళెంలో వంపేసుకుంటాం. ఇప్పుడు దీనిలో ఈ వేడి అన్నంలో 4 పచ్చిమిరపకాయలు ఈళ్ళు కట్ చేసుకున్నది, కొంచెం కరివేపాకు వేసుకుంటాము. అలాగే కొంచెం పసుపు కూడా వేసుకుంటాము. కొంచెం జస్ట్ ఆయిల్ కూడా 1 స్పూన్ వేసుకుంటాం. అలాగే మనం తురుముకున్న మామిడికాయ కూరను కూడా ఇలా వేసేసుకుంటాం వేడి అన్నంలో. అన్నీ వేసాం కదా, ఈ అన్నం అంతా ఇలా దీని మీద కప్పేసుకుంటాం. మధ్యలో ఆ తురుము అన్నీ ఉంటాయి. ఈ వేడి మీద ఇదంతా పులుపు అంతా అన్నంకి పడుతుంది. ఈలోపు మనం పోపు వేసుకుందాం. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని లో ఫ్లేమ్లోనే ఈ నువ్వులు ఇందులోనే వేపుకుంటాం. ఈ నువ్వులు కొంచెం బాగా వేగితే పొడుము బాగా అవుతుంది, స్మెల్ బాగా వస్తుంది. ఈ నువ్వుల పొడుని మనం ఆ పులిహోరలో యాడ్ చేసుకుంటాం. నువ్వులు వేగిపోయేవి ఈ కలర్ వచ్చేసరికి మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటాం. ఇది కొంచెం చల్లారాక మనం ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. ఈ ప్యాన్లోన 3 స్పూన్లు ఆయిల్ వేసుకుంటాం. ఈ చిన్న స్పూన్తోనే స్పూన్నర ఆవాలు వేసుకుంటాను, స్పూన్నర జీలకర్ర, చిటికెడు మెంతులు వేసుకుంటాం. ఇవి కొంచెం వేగుతున్నాయి కదా, ఇప్పుడు ఈ పప్పులన్నీ వేసుకుంటాం. శనగపప్పు, మినగపప్పు, అలాగే పచ్చిమిరపకాయలు. కొంచెం వేసుకున్నప్పుడు ఎండుమిరపకాయ ముక్కలు కూడా ఇందులో వేసేసుకుంటాం. అలాగే కొంచెం ఇంగువ. ఇవి ఇలాంటి వీటిలోన ఇంగువే మంచి స్మెల్ వస్తుంది. పులిహోరకి ఇంగువ చాలా మంచి టేస్ట్ వస్తుంది. అల్లం వేసుకుంటాం. అలాగే ఈ జీడిపప్పు, కరివేపాకు కూడా ఇందులో వేసేసుకుంటాం. ఈ పప్పులన్నీ కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపుకుంటాం. ఇలాగా పోపు బాగా వేగిపోయింది కదా, ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని అన్నంలో వంపేసుకుంటాం. పోపుని అన్నం మీద వేసేసుకుందాం. రుచికి సరిపోయినంత సాల్ట్ వేసుకుందాం. అలాగే ఈ నువ్వుల గుండ కూడా దీని మీద వేసేసుకుంటాం. ఇదంతా కలిసేటట్టు ఈ అన్నంలోన ఇలా కలుపుకుంటాం జాగ్రత్తగా. పోపు వేయగానే చూసారా, ఈ లుక్కే మారిపోయింది. మంచి స్మెల్ వస్తూ అందంగా ఎంత బాగుందో. మామిడికాయ పులిహోర చేయడం చాలా ఈజీ, అలాగే చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ట్రై చేయండి. పులిహోర మాత్రం చేతితో కలపకుండా అవ్వదు, ఇంకా చేయి పెట్టాల్సిందే. అబ్బాబ్బాబ్బా, ఒక్క ముద్ద తీసుకుని నోట్లో పెడితే చిన్న చిన్నగా మామిడికాయ తరుగు తగులుతూ ఉంటే ఉంది నోట్లో బ్లాస్ట్.